కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏంటంట? వ్యర్థము కాదని. చూడు, ప్రార్థిస్తున్నా, మరి దేవుని సన్నిధికి వచ్చినా, ఒక కానుక ఇచ్చినా, తగ్గించుకున్నా, ఎవరన్నా ప్రేమించినా, ఎవరన్నా క్షమించినా, ఎవరికైనా ఆకలి తీర్చినా, ఒక వస్త్రం ఇచ్చినా, ఏ విషయంలో కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. స్థిరులను ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఎలా ఉండాలంట? ఎలాగున్నా కానీ నీకు అద్భుతం జరగకపోయినా, ఒక విడుదల రాకపోయినా, ఒక సంతోషకరమైన వార్త నీకు రాకపోయినా, ఎట్టి పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రయాస ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థము కాదు. అది నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, తగ్గించుకుంటున్నావు, ప్రేమిస్తున్నావు, లేనివాడికి అన్నం పెడుతున్నావు, అది నువ్వు ఏదైనా సరే దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది వ్యర్థము కాదని ఎక్కడ ఇలా అడగలమంట? స్థిరులని, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి. అంటే దేవుడు ఏం చేస్తాడంట? మన జీవితాల్లో కార్యములు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో కార్యములు చేస్తాడు. కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండే. డెఫినెట్ గా నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. డెఫినెట్ గా నా దేవుడు విడుదలిస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా ఆర్థిక పరిస్థితిని మారుస్తాడు, నా చీకటిని తొలగించి వెలుగులోకి నడిపిస్తాడు, నా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నా వేదనని బాధని ఆనందంగా మారుస్తాడు అని ఎలా ఉండాలి? స్థిరులై ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు దేవుని విషయం.